ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ ప్లేయర్స్ వీళ్ళెవ్వరూ చెయ్యంది టెక్నో పెయింట్స్ చేస్తోందా సార్? ఇన్ ద ప్రాసెస్ అనుకోవాలా? యా డెఫినెట్లీ. ఎందుకంటే దిస్ ఈజ్ వాళ్ళు ఉన్న సెక్టార్ వేరు, మేమున్న సెక్టార్ వేరు. మేము కంప్లీట్ ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. మేము ఓకే. ఇండస్ట్రీకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇండస్ట్రీ ఒక సైడ్ ఉంది మొత్తం, మేము ఒక సైడ్ ఉన్నాం. మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం. మాకు ఆపర్చునిటీ కూడా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కంపెనీస్కి ఒక పెద్ద ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతుంది. మాకున్న క్రెడెన్షియల్స్ కూడా అట్లా ఉన్నాయి. దానికి సంబంధించినట్లుగా మీ ప్లాంట్ కెపాసిటీస్ కానీ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ కానీ మీరు అదే స్ట్రాటజిక్ విజన్తో ఉన్నారా? యా డెఫినెట్లీ. మేము ఆల్రెడీ వీఆర్ స్టార్టెడ్. మేము ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అది జరుగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు దాంట్లోనే ఉన్నాము. దానికోసం కొన్ని బిజినెస్, కొన్ని ఎస్బీఎస్, కొన్ని డిఫరెంట్ ఎస్బీఎస్ కూడా వర్కౌట్ రెడీ చేసి పెట్టుకున్నాం మేము. దీంట్లో కొన్ని ఎస్బీఎస్ రెడీ చేసాం. కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ కాకుండా ఫ్యూచర్లో సెకండ్ ఏంటంటే రీటైల్ సెక్టార్ కాకుండా B2B నుంచి రీటైల్ సెక్టార్కి కూడా మేము డెవలప్ అవ్వబోతున్నాం. ఫ్రాంచైజీస్ మోడల్ ఒకటి డెవలప్ చేసుకున్నాం ఇప్పుడు ఆల్రెడీ. థర్డ్ వన్ వచ్చేసరికి ఏఎంసీ ఒకటి డెవలప్ చేయబోతున్నాం. డైరెక్ట్ ఏఎంసీ అంటే యాంబియన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అనేది ఒక టెక్నాలజీ పార్ట్నర్ చూసుకొని కంట్రీ మొత్తం కూడా దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే మీకు ఒక ఊబర్, ఒక స్విగ్గీ, ఒక యాప్ లాగా ఉంటుంది. మీరు ఎక్కడో మీ విలేజ్లో కూర్చొని మీ ఇంటికి ఒక వాల్ పెయింట్ చేయాలంటే మా టీం వచ్చి పెయింట్ చేసి వెళ్తారు. దట్ ఈస్ సిస్టమ్. ఆ సిస్టమ్ తీసుకురాబోతున్నాం కంట్రీని. అలాంటి టెక్నాలజీని ముందే మేము తీసుకురాబోతున్నాం. ఎందుకంటే నేను ఇందా చెప్పాను కదా, ఇండస్ట్రీ అంతా ఒక సైడ్ ఉంటే మేము ఒక సైడ్ ఆలోచిస్తాం.